పేరు కాలదాసి రవికుమార్ అండి, మాలమహానాడు ఏలూరు సిటీ అధ్యక్షుడిని. ఈ రోజున ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ యొక్క డీటీ గారిని ఈరోజు కలవడం జరిగింది. ఎందు నిమిత్తం కలిసాము అని అంటే, ఇప్పటి వరకు హాస్టల్స్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్స్లో ఎవరైతే అవుట్సోర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్నారో హాస్టల్స్లో వాళ్ళని 97 మందిని ఒక్కసారిగా ఆ యొక్క విధుల నుంచి తప్పించడం జరిగింది డీటీ గారు. ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, ఎటువంటి ముందస్తు చర్య ఇంటిమేషన్ లేకుండా వారికి ఆ యొక్క ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. దాని ద్వారాగా వీడు ఎన్నిసార్లు ఎంతోమందిని నాయకుల్ని కలిశారు. పితాని సత్యనారాయణ గారిని కలిశారు, అలాగే ప్రభుత్వ విప్పు చింతమనేని ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. అలాగే జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసి వారి యొక్క బాధను గోడును వినవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. ఈరోజు మరలా డీటీ గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కారం శివాజీ గారిని కూడా కలవడం జరిగినప్పుడు వారు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపడుతుంది, వాటికి చాలా ఖర్చు అవుతుంది, కానీ ఈ యొక్క 97 మంది కుటుంబాలను బయటపడేయడం వల్ల వాళ్ళ యొక్క ఉసురు మనం పోసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద పునరాలోచించమని చెప్పి డీటీ మేడంకి ఎన్నిసార్లు ఎంతమంది విజ్ఞాపన చేస్తున్నా కూడా వారు ఏమాత్రం కూడా వారి మాటని వినటం లేదు. కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఏదైతే ఈ యొక్క అవుట్సోర్సింగ్లోని ఈ పర్మనెంట్గా ఈ యొక్క జాబుల నుంచి తొలగించాలనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ చేస్తున్నటువంటి యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి మా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ గారు కూడా వీరికి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈ రోజున ఉదయం నుంచి మరి ఇక్కడ వీరు చేసినటువంటి చర్చలు ఏమాత్రం కూడా సఫలం అవ్వలేదు. కాబట్టి వీరు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అవుట్సోర్సింగ్ జాబుల్లో ఉన్నటువంటి వారిని విధులోంచి తప్పించారో వారిని మరలా రెగ్యులైజేషన్ చేయమని 2019 7 నెలల వరకు వాళ్ళు ఆర్డర్ తీసుకున్నారు. మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పి ఆ యొక్క కోర్టు ఆర్డర్ని జీవోని కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా డీటీ మేడం చేస్తున్నటువంటి ఈ యొక్క వైఖరి నిజంగా ప్రతి ఒక్క ఎస్సీ బీసీ వాళ్ళని యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ఈ విధంగా చేయటం ఇది మాకందరికీ కూడా చాలా బాధ కలిగించినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వారిని అడుగుతున్నాం, కృష్ణా జిల్లాలో జరుగుతుందా లేకపోతే ఇంకేదైనా జిల్లాలో జరుగుతుందంటే ఇంకెక్కడా స్టార్ట్ చేయలేదంటండి. ఈ రోజున ఈ యొక్క పరిస్థితిని ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారనేది ఎవరికి కూడా తెలియటం లేదు. దీని మీద ఏదైతే హాస్టల్స్లో పనిచేసి అవుట్సోర్సింగ్ విధానం ద్వారా ఈ రోజున రోడ్డున పడ్డారో ఆ యొక్క 97 కుటుంబాలందరూ కూడా మూకుమ్మడి ధర్నాలకు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితిని గమనించి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ యొక్క విషయాన్ని గమనించి వారికి తగిన న్యాయం చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పష్టమైనటువంటి ఒక హామీని ఇవ్వాలని మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున మరి డీటీ గారిని కలవడం జరిగింది. వారు చేసినటువంటి స్పష్టతను బట్టి ఇంకా ఎవరైతే హాస్టల్స్లో పనిచేస్తున్నారో వారందరూ కూడా రేపటి నుంచి ఈ యొక్క ధర్నాలో పంచుకుంటారని, అదేవిధంగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ గారు కూడా రేపటి నుంచి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారని, మేమందరం కూడా వారికి సంఘీభావంగా ఈ యొక్క ధర్నాలో మేమందరం పాల్గొని వారికి న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా విశ్రమించేది లేదని, అప్పటి వరకు మేము ఈ ధర్నాను కొనసాగిస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. జై భీమ్.